86వ అధ్యాయం అత్తారిఖ్. ఇందులో 17 వాక్యాలున్నాయి. మక్కా నగరంలో అవతరించింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశం సాక్షిగా, రాత్రివేళ ప్రత్యక్షమయ్యేది సాక్షిగా. రాత్రివేళ ప్రత్యక్షమయ్యేదేదో నీకు తెలుసా? అది మెరిసే నక్షత్రం. తనకు ఒక సంరక్షకుడు అంటూ లేని ప్రాణి ఏదీ లేదు. కనుక మానవుడు తాను ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడో కొంచెం ఆలోచించాలి. వెన్నుముకకు పక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవ పదార్థంతో అతను పుట్టించబడ్డాడు. నిశ్చయంగా ఆయన అంటే సృష్టికర్త అతన్ని మళ్లీ సృష్టించగల శక్తివంతుడు. దాగి ఉన్న రహస్యాలు బట్టబయలే పరిశీలించబడే రోజున మానవుని వద్ద స్వయంగా తనకంటూ ఏ శక్తి ఉండదు. అతనికి సహాయం చేసేవాడు కూడా ఎవడూ ఉండడు. వర్షాన్ని కురిపించే ఆకాశం సాక్షిగా, వృక్షజాతులు మొలకెత్తేటప్పటి బద్దలయ్యే నేల సాక్షిగా ఇదొక నిర్ణయాత్మకమైన విషయం. నవ్వులాట కాదు. వీరు అంటే మక్కా అవిశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. కనుక ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసులను వదిలివేయి. కొంతకాలం పాటు వారి మానాన వారిని వదిలివేయి. 86వ అధ్యాయం అత్తారిఖ్. ఇందులో 17 వాక్యాలున్నాయి. మక్కా నగరంలో అవతరించింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశం సాక్షిగా, రాత్రివేళ ప్రత్యక్షమయ్యేది సాక్షిగా. రాత్రివేళ ప్రత్యక్షమయ్యేదేదో నీకు తెలుసా? అది మెరిసే నక్షత్రం. తనకు ఒక సంరక్షకుడు అంటూ లేని ప్రాణి ఏదీ లేదు. కనుక మానవుడు తాను ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడో కొంచెం ఆలోచించాలి. వెన్నుముకకు పక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవ పదార్థంతో అతను పుట్టించబడ్డాడు. నిశ్చయంగా ఆయన అంటే సృష్టికర్త అతన్ని మళ్లీ సృష్టించగల శక్తివంతుడు. దాగి ఉన్న రహస్యాలు బట్టబయలే పరిశీలించబడే రోజున మానవుని వద్ద స్వయంగా తనకంటూ ఏ శక్తి ఉండదు. అతనికి సహాయం చేసేవాడు కూడా ఎవడూ ఉండడు. వర్షాన్ని కురిపించే ఆకాశం సాక్షిగా, వృక్షజాతులు మొలకెత్తేటప్పటి బద్దలయ్యే నేల సాక్షిగా ఇదొక నిర్ణయాత్మకమైన విషయం. నవ్వులాట కాదు. వీరు అంటే మక్కా అవిశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. కనుక ఓ ప్రవక్త,